Hello students, welcome back to our channel Tinglish Guru. Find the roots of root 3m square plus 10m plus 7 root 3 is equals to 0. సో ఈ ప్రశ్నని ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 25th August 2022 షిఫ్ట్ 1లో అడిగారు. సో ఈ ప్రశ్నని సాల్వ్ చేసే ముందర మనం ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకుందాం. ఆ తర్వాత ఈ ప్రశ్నని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ముందుగా ఈ ప్రశ్న చూడండి. ది ఫ్యాక్టర్ ఆఫ్ ది పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 18, దీనికి ఆన్సర్ ఏంటి అని నన్ను అడిగితే విత్ ఇన్ 1 సెకండ్ నేను ఆప్షన్ 4 అని ఆన్సర్ చేయగలుగుతాను. సో నేను ఎలా ఆన్సర్ చేయగలిగాను అనేది ఈ కాన్సెప్ట్ మీకు నేను ఇప్పుడు నేర్పిస్తాను. సో ఇక్కడ మీరు ముందుగా కొన్ని పదాలు నేర్చుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 18ని మనం పాలినామియల్ అని అంటాం. ఇదే పాలినామియల్ని 0కి ఈక్వేట్ చేస్తే దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. అంటే ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉన్నప్పుడు ఎక్స్కి 2 ఫ్యాక్టర్లు మాత్రమే ఉంటాయి. సో x-3 అండ్ x-6 ఇలా రాస్తే వీటిల్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అదేవిధంగా ఈ x-3ని 0కి ఈక్వల్ చేసి ఈ x-6ని కూడా 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ మనకి 3 వస్తుంది, ఇక్కడ x వాల్యూ 6 వస్తుంది. సో ఈ 3ని 6ని మనం రూట్స్ అని అంటాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది, ఫ్యాక్టర్స్ అంటే ఎలా రాస్తాము, రూట్స్ ఎలా రాస్తామో ముందుగా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే x+3 ఇంటూ x+6 దీన్ని మనం సాల్వ్ చేద్దాం. x+3 ఇంటూ x+6 ఎంత అవుతుంది? x² ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ నెక్స్ట్ x ఇంటూ 6 6x ప్లస్ 3 ఇంటూ 6 18. అంతేనా? దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x² ప్లస్ 9x ప్లస్ 18. సో ఇంతేగా. నెక్స్ట్ దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. x ఇంటూ x x² x ఇంటూ -6 -6x మైనస్ 3 ఇంటూ x మైనస్ 3x మైనస్ 3 ఇంటూ -6 ప్లస్ 18. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x² మైనస్ 9x ప్లస్ 18. సో ఇదే కదా. నెక్స్ట్ దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. x² మైనస్ 6x ప్లస్ 3x మైనస్ 18. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే x² మైనస్ 3x మైనస్ 18 ఈ విధంగా. నెక్స్ట్ x-3x ప్లస్ 6 అని కూడా సింప్లిఫై చేద్దాం. x² ప్లస్ 6x మైనస్ 3x మైనస్ 18. సో దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ 3x మైనస్ 18. అంతేనా? సో ఈ కింద వాల్యూస్ రాసిని మనం ఈ విధంగా డిరైవ్ అయినాయి. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి ఈ పాలినామియల్ ఇచ్చి ఫ్యాక్టర్స్ కనుక్కోమంటే ముందుగా కాన్స్టెంట్ వాల్యూకి ముందర ఏ సింబల్ ఉందో చూసుకోండి. కాన్స్టెంట్ వాల్యూకి ముందర ప్లస్ గనక ఉంటే, సో ఈ రెండిట్లో కాన్స్టెంట్ వాల్యూకి ముందర ప్లస్ ఉంది. ఈ 2 ప్రశ్నల్లో కాన్స్టెంట్ వాల్యూకి ముందర ప్లస్ ఉంది. సో అలా ప్లస్ ఉన్నప్పుడు మన ఫ్యాక్టర్స్కి ప్లస్ కామా ప్లస్ కానీ మైనస్ కానీ అయి ఉంటాయి. ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ సంథింగ్. సో మధ్యలో ప్లస్లు ఉంటాయి. అదే ఇక్కడ ఎక్స్ మైనస్ సంథింగ్, ఇక్కడ ఎక్స్ మైనస్ సంథింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఎలా కనుక్కోవాలి అంటే ప్లస్లా మైనస్లా వాటిల్లో కూడా ఏది మనకు తెలియదు కదా. అది కనుక్కోవాలంటే ఎక్స్ టర్మ్ యొక్క సింబల్ చూసుకోండి. ఎక్స్ టర్మ్ యొక్క సింబల్ ప్లస్ ఉంటే మన ఆన్సర్లో ప్లస్లు వస్తాయి. ఎక్స్ టర్మ్ ముందర సింబల్ మైనస్ ఉంటే మన ఆన్సర్లో మైనస్ వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు దీన్ని చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ కాన్స్టెంట్ వాల్యూకి ముందర ఉన్న సింబల్ మైనస్ గనక అయితే, చూసారా ఈ 2 కేసుల్లో కాన్స్టెంట్ వాల్యూకి ముందర ఉన్న సింబల్ మనకి మైనస్ ఉంది. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? మన ఫ్యాక్టర్స్లో ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంటుంది, లేదా ఒకటి మైనస్ ఇంకొకటి ప్లస్ ఉంటుంది. అవునా? సో ఇప్పుడు ఏది మైనస్ ప్లస్ ఏది ప్లస్ మైనస్ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ టర్మ్ దగ్గరికి రండి. ఎక్స్ టర్మ్ గనక మైనస్ ఉన్నట్టయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి మనకి 3 6 కదా. ఎక్స్ టర్మ్కి మైనస్ ఉందంటే పెద్ద నెంబర్ ఏది ఉందో దానికి ముందర మైనస్ ఉండాలి.
కాబట్టి పెద్ద నెంబర్ 6 కాబట్టి 6కి ముందర మైనస్, మిగిలిన నెంబర్ ఇక్కడ రాసేయండి. అదే ఇక్కడ చూడండి ఎక్స్ టర్మ్కి ముందర ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ ఉందంటే పెద్ద నెంబర్కి ముందు ప్లస్ ఉండాలి, చిన్న నెంబర్కి ముందర మైనస్ ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను మీకు ఎన్ని కండిషన్స్ చెప్పాను, 2 కండిషన్స్ చెప్పాను. మొదటిది కాన్స్టెంట్ టర్మ్కి ముందర ప్లస్లు ఉంటే ఎలాగా, కాన్స్టెంట్ టర్మ్కి ముందర మైనస్లు ఉంటే ఎలాగా. అందులో మరో 2 కండిషన్స్ ఏంటి, ఒకవేళ ఎక్స్ టర్మ్ కనుక ప్లస్ ఉంటే ఆన్సర్లో అన్ని ప్లస్లు, ఎక్స్ టర్మ్ కనుక మైనస్ ఉంటే ఆన్సర్లో అన్ని మైనస్లు. ఇక్కడ మాత్రం ఎక్స్ టర్మ్కి మైనస్ ఉంటే పెద్ద నెంబర్కి మైనస్, ఎక్స్ టర్మ్కి ప్లస్ ఉంటే పెద్ద నెంబర్కి ప్లస్. సో మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు మనం ఈ బిట్ని 1 సెకండ్లో ఎలా చేసామో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, x² మైనస్ 9x ప్లస్ 18. సో ముందర కాన్స్టెంట్ టర్మ్కి ముందర ఉన్న సింబల్ ఏంటి, ప్లస్. సో మన ఆన్సరు ఒకటి ప్లస్ కామా ప్లస్ అన్న అయి ఉండాలి, లేదా మైనస్ కామా మైనస్ అయినా అయి ఉండాలి. అంతేనా, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాను, ఎక్స్ వాల్యూకి ఏం సింబల్ ఉందో చూసుకోమన్నాను. ఎక్స్ వాల్యూకి సింబల్ మైనస్ ఉంది కాబట్టి మన ఆన్సర్లో కూడా 2 మైనస్లే ఉంటాయి, అంటే ఇది తప్పు. సో ఎక్స్ మైనస్ అనే ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ లేదు, ఇందులో కూడా లేదు. ఓన్లీ 4th ఆప్షన్లోనే మనకి ఎక్స్ మైనస్ అనే ఫార్మాట్లో ఉంది కాబట్టి నేను ఆన్సర్ ఇమీడియట్గా 1 సెకండ్లో దీన్ని ఆన్సర్ చేయగలిగాను. ఇప్పుడు మనం ఇంకో చిన్న కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఇది కూడా మనం నేర్చేసుకున్నట్లయితే ఇలాంటి బిట్ని చాలా ఈజీగా పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ax² ప్లస్ bx ప్లస్ c అనే పాలినామియల్ ఉందనుకోండి. దానికి రూట్స్ మనకి ఆల్ఫా కామా బీటా అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా కదా. దీని వాల్యూ వచ్చేసి -b/a, అంటే ఎక్స్ టర్మ్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై x² టర్మ్ కోఎఫిషియంట్ మైనస్లో ఉండాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చేసి c/a, అంటే కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై x² కోఎఫిషియంట్. సో ఇప్పుడు మనము ఈ క్వశ్చన్లో ఆప్షన్స్ని వెరిఫై చేసేదానికి కూడా ఇంకో మెథడ్లో చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. దీనికి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి -b/a, అంటే మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత, -9. గమనించండి, ఏ అంటే x² కోఎఫిషియంట్ ఎంత మనకి ఇక్కడ 1. సో మన ఆన్సర్ -9 అంటే +9. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత, c/a. c అంటే ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ అంటే 18 డివైడెడ్ బై ఏ వాల్యూ ఎంత, x² కోఎఫిషియంట్ 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకేనా. ఇప్పుడు మనము దీన్ని ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఇందాక మనం ఆన్సర్ 4th ఆప్షన్ అనుకున్నాం కదా, కాబట్టి దీన్నే వెరిఫై చేద్దాం. ఇప్పుడు x-3 అంటే మనకి ఫ్యాక్టర్ అది, అదే రూట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎందుకని x-3ని 0కి ఈక్వల్ చేశారంటే x ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. అదేవిధంగా x-6ని 0కి ఈక్వల్ చేస్తే మీకు x ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. సో ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతాయి, 3 + 6 అంటే 9. సో సరిపోయిందా, 9. నెక్స్ట్ అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 × 6 అంటే 18. సో ఇక్కడ కూడా సరిపోయింది, 18 × 18. ఇలా కూడా మీరు ఆప్షన్స్ని వెరిఫై చేసి ఆన్సర్ చేయొచ్చు. సో ఈ 2 కాన్సెప్ట్లు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్లో అడిగిన బిట్ మిక్స్డ్ కాన్సెప్ట్ అనమాట. సో మీరు కనుక ఈ బిట్ని గమనించారంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ప్లస్లు మైనస్లు చూసుకుందాం. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ముందర ప్లస్ ఉంది. సో మన ఆన్సర్కి వచ్చేసి ప్లస్లు కానీ లేదా మైనస్లు కానీ ఉండాలి. వేటికి, ఫ్యాక్టర్స్కి. ఓకేనా, ఫ్యాక్టర్స్కి బాగా గుర్తుంచుకోండి, రూట్స్ కాదు ఫ్యాక్టర్స్. ఇప్పుడు మధ్యలో సింబల్ ఏముంది అంటే ఎమ్ వాల్యూకి ఉన్న సింబల్ ఏముంది, ప్లస్ ఉంది. సో మన ఆన్సర్ ప్లస్ ఉండాలి. ఇది ఉండదు. దీని అర్థం ఏంటి, మన ఆన్సర్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడ ఎమ్లో ఈక్వేషన్ ఉంది కాబట్టి మనం ఎంతోనే రాద్దాం. m+a ఇంటూ m+b అనే ఫార్మాట్లో ఉంటుంది. కానీ మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, రూట్స్ ఇచ్చారు. సో రూట్స్ ఎలా వస్తాయి, ఒక్కొక్క దాన్ని 0కి ఈక్వల్ చేస్తే వస్తాయి, అవునా. సో m+aని 0కి ఈక్వల్ చేస్తే m వాల్యూ -a, అదేవిధంగా ఇక్కడ m వాల్యూ -b. సో అంటే మన ఆన్సర్లో రూట్స్కి
రెండు మైనస్ సింబల్స్ ఉండాలి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్లో ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి. ఈ రెండిట్లో మైనస్లు రెండిటికి లేవు. చూసారు, ఒకటి మైనస్ ఒకటి ప్లస్. ఇది ప్లస్ ఇది మైనస్. సో మన ఆన్సర్ ఏదర్ ఫస్ట్ ఆప్షన్ అన్న అయి ఉండాలి లేదా ఫోర్త్ ఆప్షన్ అన్న అయి ఉండాలి. ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏది ఆన్సర్గా తేలుస్తామనే దానికోసమే ఇంకో కాన్సెప్ట్. ఇక్కడ మీరు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? C/A. C/A అంటే ఏంటి? కాన్స్టెంట్ వాల్యూ. C అంటే కాన్స్టెంట్ వాల్యూ 7√3 డివైడెడ్ బై A అంటే ఎంత? m² యొక్క కోఎఫిషియంట్ అంటే √3. సో √3 క్యాన్సిల్ అయిపోతే మనకి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. సో మనకున్న ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక్క ఆప్షన్కి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 7 ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్లో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? -7/√3 ఇంటూ -√3. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, √3 క్యాన్సిల్ అయితే మన ఆన్సర్ 7. సో సరిపోయింది కదా, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. సో ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్. ఇంకా ఫోర్త్ ఆప్షన్ మీరు చెక్ చేయాల్సిన పని అయితే లేదు. చెక్ చేసినా తప్పు వస్తుంది. కావాలంటే చూద్దాం. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత? -7/√3 ఇంటూ -2√3. సో మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్, √3 క్యాన్సిల్ అయిపోతుంది, 7 2s 14. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 14 వచ్చింది. కానీ ఎంత రావాలి మనకి? క్వశ్చన్ ప్రకారం ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 7 రావాలి. సో ఇది తప్పు. సో మీకు సింపుల్గా ఒక ఆప్షన్ తప్పుగా మీరు కానీ అనిపించిందంటే ఆటోమేటిక్గా 50-50 కాబట్టి నెక్స్ట్ ఆప్షనే మీకు కరెక్ట్. సో మనం ఫస్టే కరెక్ట్ ఆప్షన్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది తప్పు అయిపోతుంది. సో మీకు ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఎన్నో వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మీరు ఇప్పుడు 1 మార్క్ కంపల్సరీ గన్ షాట్గా మీరు 1 మార్క్ అయితే ఇప్పుడు మీ పాకెట్లో ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.